ఈ జీవన తరంగాలలో మా బిగ్ బాస్ ఎదచిచి రణరంగంలో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకు బంధము. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు, అసలు ఓటింగ్ పోల్లో ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు లీస్ట్లో ఉన్నారు మాట్లాడుకుందాం. ఏవో కానా టాప్లో ఎవరు ఉంటారో మాకు తెలుసు, ఎప్పుడు గాలిలో ఉంటారు. ఏదైనా మార్పులు చేర్పులు ఉన్నాయా? ప్రతి వారం గాలి నామినేషన్లు ఉంటారు, గాలి టాప్లో ఉంటారు. సేవ్లో ఉన్న వాళ్ళు సేవ్గానే ఉంటారు. ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటిదాకా నామినేషన్ రాకుండా ఉండేటోళ్ళు ఉంటూనే ఉంటారు. ఏముందన్న మాట, కొత్తది 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 చెప్పంటారా? కొత్తది చెప్పేది కష్టమే కానీ కొత్తగా చెప్పే ప్రయత్నం చేస్తా, ఓకేనా? రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హలో హలో బాబు, ఏ బాబు సవక రైస్ చెయ్యి చెయ్యి. హలో అమ్మ, పాప, ఓ పాప, సవక రైస్ చెయ్యి చెయ్యి చెయ్యి. లైక్ కొట్టు 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 కొడతావా కొడతావా లైకులు నువ్వే కొడతావా. చలో రైట్. ఓటింగ్ పోల్ ఎక్కడ చూసినా కానీ కాదురా, ఎప్పుడు చూసినా కానీ, ఏ వారం చూసినా కానీ టాప్లో ఒకే ఒక పర్సన్, నన్ అదర్ దాన్ తనుజా పుట్టస్వామి, తనుజా గౌడ, తనుజ ఎన్నిసార్లు చెప్పాలి, చెప్పి నోరు నొప్పి వస్తుంది. తనుజ ఆమెనే టాప్. 33%, 34%తో అన్ని పొలుసులో టాప్లో ఉంది. ఈవెన్ కొట్టడానికి మళ్ళీ ఎవరన్నా రావాలంటే తనుజా పుట్టస్వామి రావాలి అన్నట్టుకున్నది. ఇంకెవరు లేరబ్బా. మళ్ళీ ఎవరన్నా, నాకు తెలిసి ప్రతి సీజన్లో కూడా ఇట్లా ఒక కంటెస్టెంట్ ఎందుకు సెలెక్ట్ చేసుకుంటారు, సీరియల్ ఆర్టిస్టు పైకి వెళ్ళి 2 స్టేట్స్కి సంబంధం ఉన్న వ్యక్తిని ఎందుకు సెలెక్ట్ చేసుకుంటారు అంటే డబుల్ ధమాకా ఓటింగ్ పడుతుంది, సో టాప్లో ఉంటుంది అన్నట్టుగా సెలెక్ట్ చేసుకుంటున్నట్టున్నారు. బెస్ట్ ఇట్లనే సెలెక్ట్ చేసుకోండి సార్. నాకు తెలిసి ఇంకేదైనా మల్టీలింగ్వల్ ఎవరైనా ఇంకా బెటర్ ఆప్షన్ ఉంటే కూడా చూసుకోండి. ఎందుకంటే ఎక్కువ ఓటింగ్ పడుతుంది, 60% కూడా వచ్చేస్తుంది. ఒక 4-5 స్టేట్లకు సంబంధం ఉన్న వ్యక్తి అయితే కనుక ఇంకా బెటర్ ఓటింగ్ పడుతుందని నా ఉద్దేశం. మా కొమరం ఉన్నాడు చూడు, మన జబర్దస్త్లో కొమరంకి 8 లాంగ్వేజెస్ వచ్చు. తులు కాడికి వెళ్ళొచ్చు. ఇట్లాంటి లాంగ్వేజెస్ మల్టీగా డిఫరెంట్ ఏరియాస్లో వర్క్ చేసిన వాళ్ళని అట్లా తీసుకోరు సార్. అది సరే. ఇంకేం సంగతి, తనుజాకి 34%, ఇక మిగతా వాళ్ళంతా ఏరుకోవాలి. ఇక మిగతా వాళ్ళు 70%, 65% ఉంది మిగతా దాంట్లో. సీను 65 లెక్క. సో ఈ 65%లోకి వెళ్ళి రే నాకు ఒక 10 ఇరా ప్లీజ్ రా, అరే నాకు కూడా ఒక 10 ఇరా ప్లీజ్ రా, ఇస్తావా 10 ఇస్తావు కదా. నీ నామినేషన్లో ఎవరెవరు ఉన్నారు? నాకు ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు? నాకు 3 ఉన్నారు. నాకు ఒకరిని ఇస్తావా? కొంచెం ఆ రీజన్స్ చెప్పిస్తావా? చేస్తా. ఏందన్నా ఏది మాట్లాడరు? ఇది ఎవరు చెప్పండి. లైవ్లో జరిగింది ఇది యాక్చువల్లీ. తనుజ దగ్గరికి పోయి సుమన్ శెట్టి అని అడిగాడు, నీకు దగ్గర ఎవరెవరు నామినేషన్లో ఉన్నారు, ఒకరిని ఇస్తావా, చేసుకుంటా. ఇది ఎక్కడి బిగ్ బాస్ రయ్యా అమ్మ. వీళ్ళు ఏంటంటే మనకి షాపింగ్ పోయినప్పుడు విండోలో మంచి పెడతారు కదా మ్యానిక్యూన్స్ పెట్టి, అంటే బొమ్మలు ఉంటాయి కదా, బొమ్మలకు డ్రెస్సులు అవుతారు కదా, అవన్నీ పెడతారు మ్యానిక్యూన్స్. లైక్ దట్ వీళ్ళు ఏం చేశారంటే మనకు అంగట్లో బొమ్మలు అమ్ముడు పోవాలంటే మంచి బొమ్మల్ని బయట పెట్టాలి, బట్టలు మంచిగా అమ్ముడు పోవాలంటే మంచి బట్టల్ని చీర కట్టించి ఆ బొమ్మల్ని బయట పెట్టినట్టే ఇక్కడ మనకి ఏంటంటే బిగ్ బాస్ అనే షోకి ఫేస్లు పెట్టిండు అనమాట. బిగ్ బాస్ ఏంటంటే ఫేసులను పెట్టుకున్నాడు. ఒకటి ఏంటంటే సీరియల్లో టాప్ హీరోయిన్, సీరియల్లో టాప్ విలను అండ్ జబర్దస్త్ కామెడియన్, వీళ్ళ ముగ్గురిని ఏంటంటే ఫేస్లుగా పెట్టుకున్నాడు. మిగతా అంతా చిత్రం నడిపిస్తాడు. అందుకే వీళ్ళని పాజిటివ్ చేస్తూ ఉంటాడు. మీకు అర్థమైంది గేమ్. ఎందుకు ఇక్కడ చెప్పాల్సి వచ్చింది, ఏదో చెప్పినా అంతే ఫ్లోలో. సరే, తనుజ పుట్టస్వామి టాప్. ఆ తర్వాత కళ్యాణ్ పడాలా. ఒకప్పుడు తనుజ వెనక పడాలా, ఇప్పుడు జనం ఈయన వెనక పడేలాగా చేసుకోవాలా, కానీ చేసుకుంటున్నా కష్టం, చేసుకుంటలేడు. కానీ పర్లేదు, ఎంతో కొంత బెటర్ ఓటింగ్ ఉన్నది. సో 20%, 18%, 16%, అంటే ఇక ఒక 16 పైనే 20 దగ్గరలో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. ఏ పోల్లో చూసినా కానీ సెకండ్ ప్లేస్లో కనబడతాడు. కాబట్టి ఇట్స్ అ ఫార్ బెటర్ ఓటింగ్ దాన్ అదర్స్. 30 ఆయనకి 20 ఈమెకి ఎప్పుడు పంచుకునేదే కదా. 50%, 60% ఓటింగ్ వీళ్ళిద్దరు తీసుకుంటారు కలిసికట్టుగా. వెరీ నైస్. ఈ హౌస్లో అంటే ఇక నుంచి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళేటోళ్ళందరికీ నా సజెషన్ ఏంటంటే పొంగనే ఒక బాండింగ్ పెట్టుకోవాలి, ఖచ్చితంగా పెట్టుకోవాలి. లేదంటే ఉండరు, సర్వైవ్ గారు. 100% చెప్తున్నా, బాండింగ్స్ లేని వాళ్ళు అంతా వెళ్ళిపోయారు, బాండింగ్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఉన్నారు. అర్థమైందా? ఎందుకంటే ఈ కథ నడవాలి అని అంటే ఏదో ఒక రిలేషన్ ఉండాలి, అక్కడ హట్టింగ్లు ఉండాలి, క్లోజింగ్లు ఉండాలి, పంచాయతీలు ఉండాలి అని అర్థమైంది. సో ప్రతి ఒక్కరు ఫేక్ బాండ్స్ పెట్టుకోవాల్సింది, పోయిన వెంబడే ఫేక్ బాండ్స్ పెట్టుకోవాలి. అవే పొంగ స్ట్రాంగ్ అవుతాయి. ఎందుకంటే రోజు అంటే స్ట్రాంగ్ కాకపోయినా పంచాయతీలు అవుతాయి. ఇప్పుడు నాన్న బాండ్ ఉంది, అది ఫేక్ బాండ్. అందుకని చెప్పి పంచాయతీలు అయినాయి. ఆ పంచాయతీలలో ఫుటేజ్ వస్తుంది. ఈ లవ్ ట్రాక్ పెట్టుకుంటావా, ఫ్రెండ్షిప్ ట్రాక్ పెట్టుకుంటావా, ఏదో ఒక ట్రాక్ పెట్టుకోవాలి. అంటే బిగ్ బాస్ కథ మారింది. బిగ్ బాస్ వదిలే. సరే, బిగ్ బాస్ కథ మారింది.
తాత మారిపోయింది ఇది. ఏందంటే ఇప్పుడు చూడు 'దివ్య' గూడా బాండ్ పెట్టుకోకపోతే ఆమె ఉండకపోయేది. ఇప్పుడు 'ప్రియా' ఉంది బాండ్స్ పెట్టుకోలేదు ఎళ్ళిపోయింది. 'శ్రీజ' ఉంది బాండ్స్ పెట్టుకోలేదు ఎళ్ళిపోయింది. ఫ్రెండ్‌షిప్ అనే బాండ్ ఉంది. కానీ అంత స్ట్రాంగ్‌గా కనిపించేలోపు ఎళ్ళిపోయింది ఆమె. అండ్ ఇంకోటేందంటే ఆమె ఉండడం వల్ల వీళ్ళకి గావాల్సిన మెయిన్ మానిక్విన్స్‌కి దెబ్బ పడతదని చెప్పి ఆమెని ఉంచలేదేమన్న ఫీలింగ్ గూడా వచ్చింది. ఇక తర్వాత పొజిషన్లో ఉంది సుమన్ శెట్టి ప్రభంజనం. సుమన్ శెట్టి అన్న 1వ ప్లేస్లో తనుజ, 2వ ప్లేస్లో కళ్యాణ్, 3వ ప్లేస్లో సుమన్ శెట్టి ప్రభంజనం. నిజంగా. అన్న ఆట ఆడితే ముందుకొచ్చిండా? లేదే. అన్న మాట్లాడితే ముందుకొచ్చిండా? లేదే. అన్న బాధపడితే ముందుకొచ్చిండా? యెస్. ఇది కరెక్ట్. టీవీ నైన్‌లో గూడా వచ్చింది. యెస్ నిజంగా. పాపం సుమన్ శెట్టి ఎంత మంచోడివన్నా నువ్వు. ఆయన నామినేషన్‌లలో ఆయన వేరే వాళ్ళ బొమ్మ తీసుకొని రావాలి. పరిగెత్తడంలో కొంచెం ఆయన ఫిజికల్‌గా, ఆయన హైటు, ఆయన పర్సనాలిటీ సపోర్ట్ చేయకపోవడంతో ఆయనే లాస్ట్ వచ్చాడు. లాస్ట్ వచ్చినప్పుడు ఆయన చేతిలో ఉన్న బొమ్మ తనుజది. కానీ తను సెల్ఫిష్‌గా ఆలోచించలేదు. ఆలోచించకుండా నా వల్ల తనకి ఇబ్బందయింది కాబట్టి నేనే నామినేట్ అయితా అని సెల్ఫ్ నామినేట్ అయ్యాడు మా సుమన్. సుమనన్న ఎంత మంచోడివన్నా అని టీవీ నైన్ దాంట్లో ఏసిర్రు. టీవీ నైన్ ఎంటర్‌టైన్‌మెంట్ అని ఒకటి ఉంటది కదా! అందులో ఏసిర్రు. వావ్! ప్రభంజనం. అది జనం అంతా పిచ్చోళ్ళు అయిపోతున్నారు. అన్న సుమనన్న అంటే అంతే. చూసారా సుమనన్న ఎంత మంచోడో? ఇదివరకి సెల్ఫ్ నామినేషన్ చేసుకుంటా ఆయన అని ఏ కంటెస్టెంట్ ఆయన అంటే 'బిగ్ బాస్' మామ అక్కడికిక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి వాత పెడతా రక్త చరిత రక్త చరిత రక్త చరిత రక్త చరిత అనేది. ఇప్పుడు సుమనన్న నేనే నామినేట్ అయిపోతాను, సెల్ఫ్ నామినేట్ అవుతాను, నన్నే నామినేట్ చేయండి అని అంటే దివ్య ఈ రౌండ్లో నామినేట్ అయింది ఎవరు? దివ్యనా? దివ్య ఎవరైతే ఈ సంచాలకులు ఈ రౌండ్లో నామినేట్ అయింది ఎవరు? సుమన్ శెట్టి నామినేట్ చేస్తున్నాను బిగ్ బాస్. ఓకే. రాము వస్తాడు. రాము వచ్చి నేనే నామినేట్ అయిదాం అనుకుంటున్నా, ఎందుకంటే ఆమె చాలా స్ట్రాంగు, ఆమె చాలా తోపు, ఆమె చాలా తురుము, ఆమె గ్రేటు, ఆమె సూపర్, ఆమె ఎక్సలెంట్, వాట్ కంటెస్టెంట్, నేను దిక్కుమాలిన వేస్ట్ ఉత్తగా వచ్చిన టైంపాస్కి అని చెప్తుంటే వీక్ కంటెస్టెంట్ అని అయినా ఒప్పుకున్నందుకు నామినేట్ చేస్తున్నా అని చెప్పి కళ్యాణ్ అంటే ఈ రౌండ్లో నామినేట్ అయింది ఎవరు? ఏమైంది బిగ్ బాస్? ఏమైంది? ఏమైనా అయిందా? తలకకి దెబ్బ తాకిందా? ఎవరైనా ఏమైనా అన్నారా? ఏంది? వాట్ ఈస్ దిస్ షిట్? చెప్పవా నువ్వు సెల్ఫ్ నామినేషన్ చేసుకోకూడదు, మీకోసం మీరు పోరాడపోతే మీరు ఎందుకు వచ్చారు, సంఖ నాగడానికి వచ్చారా, సంఖ పెంకుల మీ ఏంది అని అడగాలి కదా. వాట్ ఈస్ దిస్ వంకాయ పుల్స్? ఏటపోతుందా? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ పోయినాయి. తెలుగు మాట్లాడకపోతే అడిగేది లేదు, సాటుకు పోయి మాట్లాడుకుంటే అడిగేది లేదు. నువ్వే బిగ్ బాస్ మామే కన్ఫెషన్ రూమ్లోకి పోయి రోజుకు అంటే వారానికి ఒక 45-50 నిమిషాలు ముచ్చట పెడతావు ఫేవరెట్ కంటెస్టెంట్స్ తోటి. వాళ్ళకైతే ఒక రూలు, వేరేటోళ్ళకైతే ఇంకో రూలు, కామనర్స్కి అయితే ఇంకో రూలు, సెలబ్రిటీస్కి అయితే ఒక రూలు. వీళ్ళు ఆడినా ఆడకపోయినా చెప్పట్లే. ఆడియన్స్ నీ గురించి పిచ్చోళ్ళు అయిపోతున్నారు. 3 తరాలు వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు? ఈయనతోటేనా? కాదు కదా. నీ గురించి మాట్లాడడానికి ఉన్నారు. రెడీ, ఓకే మాట్లాడు సార్. డప్పలు కొట్టరు చెప్పట్లే. అమ్మ ఏమి వాస, బాబా సెంటు వాసనే అబ్బా అంటారేమో కదా. ఏమి తుమ్మావయ్యా, ఏమి సౌండ్ రిధమ్, అబ్బా ఏమి తుమ్మావబ్బా నువ్వు తనుజా. వావ్, గుమగుమలే. అది మ్యాటర్. సరే నెక్స్ట్ సుమన్ శెట్టి అన్న థర్డ్ ప్లేస్లో ఉన్నాడు కదా. 15% ఓటు బ్యాంక్ వచ్చిందబ్బా. ఇక్కడ 18-20% కళ్యాణ్కి వస్తే 13-15% సుమన్ శెట్టి అన్నకు వచ్చింది. సుమన్ శెట్టి అన్న విన్నర్ రేస్కి జస్ట్ ఒక 15% ఓటు బ్యాంకే డిఫరెన్స్ ఉంది. ఈజీగా విన్నర్ రేస్లోకి వచ్చేటట్టే ఉన్నాడు. చూద్దాం, విన్నర్ కావాలని కోరుకుందాం. మనస్ఫూర్తిగా సుమన్ అన్న విన్నర్ కావాలని కోరుకుందాం. లాస్ట్ వీక్ అయితే సుమన్ అన్నకే నా సపోర్ట్ అంతా. సుమనన్న ప్రభంజనమే, సుమనన్నకే సపోర్ట్. జై సుమనన్న, జై సుమనన్న. ఎంతమంది వస్తారు నాతో పాటు వచ్చేది ఎవరు అంటలేదు మీరు. సరే నెక్స్ట్ సంజన గెల్రాని, సారీ క్షమించాలి, మధ్యలో ఇంకొకరు ఉన్నారబ్బా. భరణి అన్న ఉన్నాడు. భరణి అన్నకి లిటరల్లీ 10% ఓటింగ్ పడుతుంది. ఇట్స్ నాట్ ఎ జోక్, ఇట్స్ అ మిరాకిల్. ఎస్, భరణి అన్న 10% ఓటింగ్ తోటి అన్అఫిషియల్ పోల్స్లో ఫోర్త్ పొజిషన్లో ఉన్నాడు. కంగ్రాచులేషన్స్ భరణి అన్న ప్రభంజనం. ఎస్, భరణి అన్న కూడా పర్లేదు. 10% ఓటింగ్ అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. అక్కడ 34% తీసేసుకున్నది పైన టాప్ కంటెస్టెంట్. ఆ తర్వాత నెక్స్ట్ కంటెస్టెంట్ ఒక 20 తీసుకున్నాడు. అయిపోయింది. అయికనే 65%. ఆ తర్వాత వచ్చిన సుమన్ శెట్టి అన్న 15% తీసుకున్నాడు. ఆ తర్వాత భరణి అన్న వచ్చి 10% గుంజినంటే లెక్క గట్టిగానే ఉంది. వెరీ నైస్. భరణి అన్న టాస్క్ పర్ఫార్మర్, వెరీ అద్భుతమైన పర్సన్, నెక్స్ట్ లెవెల్. అసలు ఎమోషన్స్కి అతీతంగా వచ్చినాక కత్తికి పదునే తెలుసు తప్ప ఎమోషన్స్ ఉండవు అన్నట్టుగా వచ్చినాక అసలు బాండింగ్స్కి దూరంగా ఉండి ఆడుతున్న భరణి అన్న
అని చెప్పాలని ఉండే నాకు యాక్చువల్లీ. అవేం జరగలేదులే గానీ ఓకే. అట్లా చెప్పాలనుకున్నా. పోయొచ్చిన తర్వాత అట్లుంటాడేమో అని. సరే యాజ్ యూజువల్‌గా బాండింగ్స్ ముచ్చట్లోనే రెగ్యులర్‌గా దివ్యతోటి కూర్చొని ముచ్చట పెడతా ఉంటాడు. 24/7 ఇదే నడుస్తా ఉంటది. యెస్, మీరు జోక్ కాదు, సీరియస్లీ 24/7 చెప్తా ఇగ. 24/7 లైవ్ నడుత్తాంది. ఏముంది ఇక్కడ? కుటుంబం భరణి గారి కుటుంబం. యాక్చువల్లీ దివ్యనికిత ముచ్చట పెడతా ఉంటాడు. ఊకే ముచ్చట ఏదో పెద్ద కాన్స్పిరెన్సీ. అందరూ నన్నే టార్గెట్ చేస్తారు. నాకు తెలుసు టార్గెట్ చేస్తారు. ఎందుకు చేస్తారన్నా? నువ్వేం చేస్తున్నావు అని టార్గెట్ చేస్తారన్నా? నువ్వేం చేస్తలేవన్నా? నువ్వేదో చేస్తున్నావు, నువ్వు ఫీల్ అవుతున్నావు, నీ పక్కన దివ్య ఫీల్ అవుతుంది. వీళ్ళంతా ఏదో డ్రామా ఆడుతారు, అది మాకు తెలుసు. ఈ ఇమాన్యులు, తనుజ వీళ్ళిద్దరు కలిసి గాళ్ళ నామినేషన్లకు దేవాలి, గీళ్ళ నామినేషన్ దేవాలి. నామినేషన్లోనే కొట్లాట అయిన తర్వాత వీళ్ళు డిస్కషన్ చేసుకున్నారంటే వాడే మిరాకిల్, ఒరాకిల్, జావా. అమ్మా అసలు అరే మీరు ఎట్లా మాట్లాడుకుంటారు? మీరు అప్పుడే అంత గొడవ పెట్టుకున్నారు, ఆ తర్వాత మీరిద్దరు కలిసి గౌరవ్ని నిఖిల్ని నామినేషన్లకు దేవాలని స్కెచ్ ఎట్లా వేసిర్రు అని అడుగుతాడు. కళ్యాణ్ పరిశాన్ అవుతాడు. అది అయిపోయింది కదా, మా మనసులో ఉంది, వాడి మనసులో ఉంది చెప్పేశాడు, నా మనసులో ఉంది చెప్పేశాను, ఆ తర్వాత ఏముంది, మేము ఇద్దరు ఫ్రెండ్సే కదా అంటది. అంటే చూస్తున్న వాళ్ళంతా బకరాలు. తేజీ ఉంటాయి చూడు వీడియోలు, తండ్రి కొడుకు లాగుండి లేదంటే ప్రొఫెసర్ స్టూడెంట్ లాగుండి ఇద్దరు కలిసి షాక్లో చేస్తారు చూడు వీడియోలు. అంటే ఆ టైప్లో అంతా కుమ్మక్కయ్యర్రా, వీళ్ళంతా దొంగలేనా అన్న సెన్స్ వచ్చింది. నిన్న రాత్రి అసలు మిడ్ నైట్ చూస్తుంటే కళ్యాణ్ని బకరా చేశారు కదరా, ఎర్రి గుర్రేం చేశారు కదరా, దారుణం రా, ఇది అన్యాయం రా, బకరా చేసి మధ్యలో నామినేషన్ చేయించారు కదరా రే. సరే ఫోన్లే, ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి ఓకే, ఓట్ బ్యాంక్ లేకపోతే అంటే వీళ్ళు ఓట్ బ్యాంక్ లేని వాళ్ళని కూడా బకరాన్ చేద్దామని అనుకున్నారు. అసలు ఈ కుమ్మక్క అవ్వడం ఏంది? వాళ్ళు అంతా నామినేషన్లో కొట్టాడు, అంత ఫేకా, అంత డ్రామానా, జస్ట్ ఫుటేజ్ కోసమా, ఊరికినే? అవ్వా వాట్ ఎన్ని ఉంటాయి, మంచిగా ఉంటాయి, గమ్మత్తుంటాయి. నామినేషన్లకు రాడు, ఏం స్కెచ్లు ఎత్తాడు ఇమాన్యులా. వీళ్ళంతా నాకు తెలిసి ముందే చెప్పినట్టున్నారు అబ్బా. బిగ్ బాస్ మామ ఒక 6 నెలలు, ఒక 3 నెలలు అదేదో పెట్టిండు కదా, కుక్ విత్ జాతి రత్నాలు, అందులోనే ట్యూషన్ చెప్పినట్టున్నాడు. బిగ్ బాస్ హౌస్లో మీరు ఏం చేయాలంటే తనజాని మనం విన్నర్ చేస్తున్నాం ఈ సీజన్కి, ఆ తర్వాత అందరికీ మనిషికి 10 లక్షలు ఇస్తుంది, ఓకేనా మనందరం కూర్చొని మాట్లాడుకోవాలి. ఎవరెవరు వస్తున్నారు టీంలోకి రండి, ఇమాన్యుల్ వచ్చేసి కూర్చో అమ్మా, కూర్చో. ఇప్పుడు తనుజాని విన్నర్ చేస్తున్నాం, కళ్యాణ్ బాబు నువ్వు కూడా వస్తావా, కామనర్ నుంచి వెళ్ళి వచ్చి కూర్చో. మనం తనుజాని విన్నర్ చేస్తున్నాం, 50 లక్షలు వస్తాయి ఆమెకి, నీకు 5 లక్షలు ఇస్తే నీకు 10 లక్షలు ఇస్తాయి, ఓకే. అందరూ కూడా సపోర్ట్ చేయాలమ్మా. భరణి గారు రండి, మీకు ఎక్కువ వాటా ఇస్తాం, 15 లక్షలు, ఓకే. మీరంతా కూడా తనుజకి సపోర్ట్ చేయాలి, ఏం చేసినా కానీ సపోర్ట్లో అట్లా ఉండాలి, ఓకేనా. ఏదన్నా రాంగ్ చేసింది అనుకోండి తనుజ, ఎవరు రాంగ్ అన్నట్టు? మేమే. ఏదన్నా రైట్ చేసింది అనుకో, ఎవరు రైట్ అన్నట్టు? మేమే. మీరు కాదు, తనుజానే. రాంగ్ చేస్తే మేము, రైట్ చేస్తే తనుజ. ఒకవేళ తనుజ అలిగింది అనుకో, మేమందరం బుజ్జకి ఇస్తాం మాట్లాడతాం. ఒకవేళ తనుజ కోపానికి వచ్చిందనుకో మేమందరం సైలెంట్ అయిపోతాం. ఒకవేళ తనుజ ఏమన్నా అన్నదనుకో మేము పాడతాం. ఒకవేళ తనుజకి ఏమైనా కావాలంటే మేము చేస్తాం, తినిపించడం మేము చేస్తాం. తనుజ ఈజ్ గ్రేట్ అబ్బా. ఎందుకు చెప్తున్నా అంటే తనుజ అసలు బిగ్ బాస్ సీజన్ 9 ఒంటి నామ జపం చేయిస్తుంది అందరితోటి. గ్రేట్, అసలు నిజంగా గ్రేట్ ఆర్టిస్ట్. నెక్స్ట్ సైలెన్స్, ఒక్క నిమిషం, ఇంపార్టెంట్ కాలే, కస్టమర్ కేర్. ఏమన్నారు తెలుసా? మీకు ఏమైనా లోన్ కావాలా సార్ అని అడిగారు ఫోన్లో. నాకు వద్దు అన్న. తీసుకోండి సార్ పర్లేదు, తక్కువ ఇంట్రెస్ట్కే వస్తుంది. ఈ మధ్య చూడు అప్రోచ్ ఫ్రెండ్లీగా అయిపోయింది. లేదు తీసుకోండి సార్ పర్లేదు, తక్కువగా వస్తుంది, ఇంట్రెస్ట్ చాలా తక్కువ ఉంది, తీసుకోండి ఏం పర్లేదు. ఇంకా కొన్ని అయితే డైరెక్ట్గా ఎట్లా చెప్తున్నారు తెలుసా? యూజ్ అవుతుంది తీసుకోండి, ఇక్కడ మీరు ఇంట్రెస్ట్గా తిప్పుకోండి పర్లేదు, తక్కువ ఇంట్రెస్టే పడుతుంది, ఇక్కడ బయట ఇంట్రెస్ట్కి ఇచ్చుకోండి అంటారు. ఒరి అమ్మ, ఇంత ఫ్రెండ్లీ అప్రోచ్ ఏంద్రా మీ దగ్గర నుంచి వెళ్ళి, నేను పరిచయం అవుతాను. వావ్. సరే నెక్స్ట్ సంజన గల్రాని అక్క, ఆమెకి 9% ఓటింగ్ ఉందబ్బా. 9, 9.2, 9.5 దాకా కూడా ఉంది. సో సంజన అక్క 5th ప్లేస్లో ఉంది. పర్లేదు, ఎందుకంటే ఇంత కాంపిటీషన్ మధ్యలో ఇప్పుడు భరణి అన్న లాంటి, సుమన్ శెట్టి అన్న లాంటి కాంపిటీషన్, ఇంత అద్భుతమైన గేమర్స్ మధ్యలో ఇప్పుడు తనుజ, కళ్యాణ్ ఓకే, తనుజ లాంటి గేమరు, ఈ సుమన్ శెట్టి అన్న లాంటి గేమర్స్, అద్భుతమైన పర్ఫార్మెన్స్, అండ్ భరణి అన్న లాంటి పర్ఫార్మెన్స్ తర్వాత సంజన గల్రాని అక్కకి ఆ పొజిషన్ దొరకడం అంటే చాలా కష్టం. కానీ అప్పటికి అచీవ్ చేసిందంటే ఇది నిజంగా అద్భుతం అని చెప్పాలి. రైట్, సంజన అక్కకి 9%. ఈమె కూడా అద్భుతమైన ప్లేయర్ నిజంగా. అంటే అసలు టాస్కులలో కూడా ఇచ్చి పడేస్తుంది, అండ్ నామినేషన్లో ఇచ్చి పడేస్తుంది, అన్నీ కూడా సూపర్. వావ్. ఎక్కడ అన్న అంటారా? ఆ 2 వారాలు దొంగతనాలు తప్ప ఇంకేముంది అని అంటారా? సరే ఏం చేద్దాం. సంజనక ప్యూర్ అండ్ జెన్యూన్ సోల్, మనసులో ఏమనుకుంటే అదే బయటకు చెప్తుంది, బయట ఏమనుకుంటుందో మనసులో అదే పెట్టుకుంటుంది. సో లైక్ దట్, వెరీ నైస్. నెక్స్ట్ రాము రాథోడ్.
వచ్చాడురా దూసుకొచ్చాడురా తీసుకొచ్చాడురా ఎలిమినేషన్. ఎస్, ఎలిమినేషన్ రౌండ్కి దగ్గరగా ఉన్నాడు రాము రాథోడ్. ఎందుకంటే ఓటింగ్లో ఉండాలి, నామినేషన్లో ఉండాలి, అప్పుడే మన జనాలు ఆదరిస్తారు, మనకు ఓట్లు ఇస్తారు. కాబట్టి నేను నామినేషన్లో ఉండాలి అని అనుకున్నట్టున్నాడు. అందుకే ఈ నామినేషన్లో తనుజాతో నువ్వు కంపేర్ చేసుకోవాలి, మాట్లాడాలి అని అన్నప్పుడు లేదు తనుజా సూపర్, తనుజా గ్రేట్, తనుజాతో తనుజా ఎక్సలెంట్ అని చెప్పిండు. ఇంకెందుకు నువ్వు ఉండడం అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. కానీ ఈయనను కాపాడుతున్నది ఒకే ఒక శక్తి, అదే ఫైర్ స్ట్రోమ్. నాగార్జున గారు ఫైర్ స్ట్రోమ్ వస్తుంది అంటే నాకు అర్థం కాలేదు. ఫైర్ స్ట్రోమ్ అంటే మొత్తం తగలబెడుతుంది అనుకున్నా. కాదు, అది సెల్ఫ్గా తగలబెట్టుకునే బ్యాచ్ అని చెప్పి, వాళ్ళు తగలబెట్టుకునే బ్యాచ్ అని చెప్పి నాకు తర్వాత ఇప్పుడు అర్థమైంది. రమ్య, మోక్ష టాటా బై బై, మాధురి అక్క టాటా బై బై, అయేషా టాటా బై బై. ఇప్పుడు ఉన్నదిగా నెక్స్ట్ సాయి శ్రీనివాసు, నిఖిలు, గౌరవ్. ఇప్పుడు సాయి శ్రీనివాస్ వంతు వచ్చింది. ఈసారి వెళ్ళాలంటే నా తర్వాత ఎవరైనా అని అడ్డంగా నిల్చున్నాడు సాయి శ్రీనివాస్. బాగానే ఆలోచించిండు, గట్టిగా పెట్టుకోవాలి, తనజాతో పెట్టుకుంటే కొంచెం బెటర్గా ఉంటుందేమో అని అనుకున్నాడు. కొడితే నేను కుంభస్థలాన్ని కొట్టాలి అన్నట్టుగానే పెద్ద తలకాయనే కొడదాం అనుకున్నాడు. కానీ ఇక్కడనే ఒక మ్యాచ్కి మర్చిపోయాడు. అంటే మర్చిపోలేదు, ఆయనకు తెలుసు ఇక్కడ బిగ్ బాస్ టీం నీకు ఎంత పుష్ ఇస్తుందో నాకు తెలుసు, నీకు ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తుందో నాకు తెలుసు అని మాట్లాడిండు. డైరెక్ట్ తనజాకే చెప్పిండు. ఆయన మనసులో ఏం ఫిల్టర్ ఉండదు అబ్బా, ఏం మాట్లాడుతాడో ఆయన కూడా తెలియదు, అంత ఫిల్టర్లు వేస్తానట్టు. సో మాట్లాడేసిండు, అంత చెప్పిండు. పోయి మళ్ళీ తనజానే కొరివితో తలగొక్కున్నట్టుగా అయిపోయింది. అయితే తనుజాతో గట్టిగా పెట్టుకుంటే లిటరల్లీ ఆపోజిట్గా గట్టి ఓటింగ్ పడుతుందా అంటే ఎత్తలేరు. తనుజాతో ఆపోజిట్గా గట్టిగా మాట్లాడినా ఎత్తలేరు, ఫ్రెండ్లీగా ఉన్నా ఎత్తలేరు, ఎట్లున్నా ఎత్తలేరు. ఆమెకే ఎత్తురు తప్ప ఇంకా అసలు ఆపోజిట్ వర్గం అనేది లేదు. వారు వన్ సైడు విన్నర్ డిసైడ్ అన్నట్టుగా ముందడిపోతుంది తప్ప ఇంకేం లేదు ఇక్కడ డొల్లా. సో సాయి శ్రీనివాస్ ఏముంది, గట్టిగా పెట్టుకుంటే తొందరగా వెళ్ళిపోతాను అన్నట్టుగా ఉన్నది. 4% ఓటింగ్ ఉందబ్బా. ఈ రాము రాథోడ్కి ఒక 7% ఉంది, 6-7%లో ఉంది. సో రాము రాథోడే ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్. కానీ లక్కీలు ఏంటంటే సాయి శ్రీనివాస్ కాపాడుతాడు. ప్రతిసారి 5 స్టోన్సే కాపాడుతున్నాయి ఏం చెప్పాలి. ఇప్పుడు మాధురి, గౌరవ్ పడింది కాబట్టి, లేదంటే రాము రాథోడ్ లీస్ట్లోనే ఉంది ఓటింగ్. రాము ఏదో అనుకొని ఏదేదో చేస్తాడు, ఏదేదో అవుతుంది, ఏదో ఫ్లూక్లో కొట్టుకుంటూ వస్తాడు తప్ప ఏం లేదు. ఒక్క ఆట అబ్బా, అప్పుడు అది పట్టుకున్న ఆట ఉందా అక్కడ మనం మెచ్చుకునే సిచ్యువేషన్ కలిసింది. కానీ ఇంతవరకు రాము రాథోడ్ని ఒక మెచ్చుకునే ఒక్క సీన్ పడలేదబ్బా. ఏం లేదు, మంది ముచ్చట తింటాడు అని చెప్పి ఒక పేరు పెట్టి ఒక వీడియో చేసిర్రు, అంతకు మించి ఇంక ఏమీ లేదు. రాము రాథోడ్ దగ్గర నుంచి వస్తున్న కంటెంట్. ఆ డ్యాన్స్ చేస్తాడంటే డ్యాన్స్ కూడా చూపించలేడు గట్టిగా. పాటలు పాడుతాడంటే ఆయన పాటలన్నా పాడొచ్చు కదా, ఫోక్ సాంగ్స్ పాడొచ్చు కదా. సినిమా పాటలు అంటే పాడద్దు, ఫోక్ సాంగ్స్ పాడొచ్చు కదా, కట్టి పాడొచ్చు కదా, పాటలు కట్టి పాడొచ్చు కదా, మన బోలే అన్న బానినట్టుగా. ఏమీ లేదు, ఉన్నా అంటే ఉన్నా, తిన్నా అంటే తిన్నా, అటు తిరిగినా అంటే ఇటు తిరిగినా, ఉత్తగా తిరుగుతూ ఉంటాడు. మంచిగా బక్క గిత్త అంత ఉంటాడు, అట స్టైల్ బట్టలు వేసుకుని అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. డ్యాన్స్ చేయొచ్చు, మన పేరడి పాటలు కట్టచ్చు, ఇంకేదైనా చేయొచ్చు, కంటెంట్ ఏదైనా చేయొచ్చు. టాస్కులలో పర్ఫార్మెన్స్ ఏదైనా ఉంది అంటే ఒకటి క్యాప్టెన్సీ టాస్క్లో రీతు చౌదరితో ఆడింది ఒక పర్ఫార్మెన్సు. దాంతోపాటుగా క్యాప్టెన్సీ టాస్క్లో శ్రీజ ఉన్నప్పుడు ఒక్కడే ఒక సింగిల్ హ్యాండ్ తోటి బ్యాలెన్స్ చేసుకొని ఉంటాడు కదా, అదొకటి. చెప్పుకోదగ్గ సన్నివేశాలు ఏమీ లేవు డిస్కస్ చేద్దామంటే కూడా. సో ఇది ఓటింగ్ పోల్లో లిస్ట్లో ఉన్న వాళ్ళు. సాయి శ్రీనివాస్ వెళ్ళిపోతారు అబ్బా, ఇది డ్యామ్ షూర్, ఇంకేం లేదు. సో సాయి శ్రీనివాస్ని కాపాడాలంటే ఏమైనా సూపర్ పవర్స్, ఇది మన తనుజ దగ్గర ఉన్న స్టోను అట్లాంటివి ఏమైనా కాపాడుతాయి తప్ప అంతకు మించి ఇంకేం లేదు. ఫస్ట్ వీకు నామినేషన్లోకి రాలేదు, సెకండ్ వీకు నామినేషన్లోకి రాకుండా కాపాడుకున్నాడు స్టోన్ పెట్టి. అబ్బా స్టోన్ పెట్టి స్టోన్ పెట్టి ఎందుకు పెట్టినరా, ఈ వీక్ నన్ను ఎవరు టార్గెట్ చేయలేదు, నెక్స్ట్ వీక్ పెట్టుకుని అయిపోవు అని అనుకున్నాడు. అట్లా బచాయిస్తూ వస్తాడు. ఈ మొన్నటిసారి వచ్చేసి గౌరవ్ అండ్ వీళ్ళు చేయబట్టి, అంతకు మించి ఇంకేం లేదు. ఏదో ఊరికే సేవ్ అవుతా వస్తాడు అంతే. సరే ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. ఓకేనా? ఉంటా, టేక్ కేర్, టాటా బై బై, నమస్తే, శుభ ఖైర్.